హాయ్ గైస్, ఇప్పుడు మనం మెట్రో స్టేషన్లో ఉన్నాం. సరబ్ డీజే మెట్రో స్టేషన్. ఇక్కడ నుంచి వెళ్ళి మనం బుర్జ్ ఖలీఫా వెళ్ళాలి. బుర్జ్ ఖలీఫా అండ్ దుబాయ్ మాల్. వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకుంటలేరు. సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ చేయండి. వీడియో లాస్ట్ దాకా చూడండి. Doors will open on right hand side. It's interchange station between Dubai Metro Red and Green Line. ఇది బుర్జిమాన్ మెట్రో స్టేషన్. ఇక్కడ మనం మెట్రో చేంజ్ కావాలంటే వేరే మెట్రో ఎక్కాలి. ఇక్కడ నుంచి వెళ్ళి The final destination of this train is UAE Exchange. The next station is Emirates Towers. المحطة station is Emirates Towers. Is UAE Exchange. The next station is Financial Center. القادمة هي المحطة القادمة هي دبي مول. The final destination of this train is UAE Exchange. The next station is Burj Khalifa, Dubai Mall. المحطة القادمة هي برج خليفة دبي مول. The next station is Burj Khalifa Dubai Mall. అమ్మయ్య వచ్చేసింది. ఇక్కడ నుంచి వెళ్ళి డైరెక్ట్ మెట్రో స్టేషన్ నుంచి వెళ్ళి బుర్జ్ ఖలీఫా దుబాయ్ మాల్కి దారి ఉంటుంది. కిలోమీటర్ ఉంటుంది. కిలోమీటర్ నడాలి ఇక్కడ నుంచి వెళ్ళి. ఇట్లా ఎక్సిలేటర్స్ వస్తాయి. ఎక్సిలేటర్ తోటి పోతే కొద్దిగా జల్దీ పోతాం అన్నట్టు. కానీ ఖచ్చితంగా కాలు నొస్తాయి. కిలోమీటర్ ఉంటుంది. మన నాలుగు ప్రదేశాలను కవర్ చేద్దాం. ఫస్ట్ దుబాయ్ అక్వేరియం, సెకండ్ వాటర్ ఫాల్, థర్డ్ ఏమో బుర్జ్ ఖలీఫాకు ఎక్కే దారి. అంటే మన టికెట్లు బుక్ చేసుకొని వెళ్ళాలి. అది ఆన్లైన్లో చూద్దాం. అక్కడ టికెట్లు అవైలబుల్ ఉన్నాయా లేదా అది కూడా చూద్దాం. తర్వాత వాటర్ షోయింగ్ ఉంటుంది. దాని వాటర్ షోయింగ్ సూపర్ ఉంటుంది. వ్యూ వాటర్ అంటే టైంకి పోవాలి. కరెక్ట్ 7 గంటలకే అక్కడ షో జరుగుతుంది. అంటే ప్రతి అర్ధ గంటకు జరుగుతుంది షో. కానీ మనం ఖచ్చితంగా 7 గంటలకు వ్యూ మంచిగా ఉంటుంది. ఆ తర్వాత లైటింగ్ షో ఉంటుంది. లైటింగ్ షో కూడా మిస్ అవ్వద్దు. లైటింగ్ షో 7:15కి ఉన్నది. మన టైంకు ఖచ్చితంగా ఏరుకుంటేనే మనకు వీడియో క్లారిటీ వస్తుంది. ఇదే బుర్జ్ ఖలీఫా. మనం లోపలికి వెళ్ళి దాన్ని మొత్తం వీడియో క్లారిటీగా తీద్దాం.
హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్ వంశీ మలయాళ వ్లాగ్స్. ఈరోజు ప్రపంచంలోనే అతిపెద్ద మాల్ దుబాయ్ మాల్. ఇప్పుడు దుబాయ్ మాల్ని ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. తర్వాత నెక్స్ట్ వీడియోలో బుర్జ్ ఖలీఫాని ఎక్స్ప్లోర్ చేద్దాం. బ్రాండ్లీ మొత్తం దుబాయ్ మాల్ మొత్తం చూపిద్దాం. ఇది చాలా పెద్దగా ఉంటుంది, 2-3 కిలోమీటర్ల కన్నా ఎక్కువ పెద్దగా ఉంటుంది. ఇదే దుబాయ్ మాల్. దీని లోపలికి వెళ్దాం. ఇదే స్టార్ట్ అవుతుంది దుబాయ్ మాల్. దుబాయ్ మాల్ స్టార్ట్ అవుతుంది. పబ్లిక్ అయితే ఘోరంగా ఉన్నారు. స్టార్ట్ అయింది దుబాయ్ మాల్. ఎందుకేమంటారు, ఏమన్నారు, ఇవంతా షాపింగ్ మాల్. ఐస్ క్రీమ్, మనీ ఎక్స్చేంజ్. ఇవన్నీ షాప్స్ ఉంటాయి. బేకరీ, దుబాయ్ మాల్లో బేకరీ. ఐస్ క్రీమ్, మరస్, తర్కా. కేక్స్. ఇవన్నీ గల్లీలో ఉన్న షాపులు అనుకుంటారు కదా దుబాయ్ మాల్. ఇప్పటి నుంచి వెళ్ళి పెద్ద పెద్ద షాపులు, పెద్ద పెద్ద మాల్స్ అవన్నీ ఓపెన్ అవుతున్నాయి. వేరే లెవెల్ ఉంటుంది ఇక్కడి నుంచి వెళ్ళి. ఇగో హవాయి షోరూమ్, iPhone 16 Pro Max అడ్వర్టైజ్మెంట్. పెద్దగా ఉన్నది. అయ్యో, ఇది లాస్ట్ అంతరంలో ఉన్నాం మనం. కిందికి పోవాలి. కిందికంటే ఇప్పుడు మనం దుబాయ్ అక్వేరియం చూద్దాం. అక్వేరియంకి వెళ్ళాలంటే కిందికి పోవాలి. కింది నుంచి వెళ్ళి సైడ్కి. వెల్కమ్ ఫుడ్ కౌంటర్. ఇలా పట్టుకోరా, ఇలా పట్టుకో. అక్వేరియం. ఇటు పోయి ఇటు సైడ్ పోవాలి అక్వేరియం. దుబాయ్ అక్వేరియం. ఇక్కడ
ఇవన్నీ సెంటులే. ఇవి మనం ధరలు ఇవి మనకు పెట్టం, బొక్క పిరం. అన్నీ లగ్జరీస్ వాచ్లు. ఇలా మన డ్రెస్సులు అయితే ఒక్కొక్కటి 500 600 ధరమ్స్ ఉన్నాయి. అక్వేరియం ఇటు సైడ్ ఉన్నది. మేకప్ లెట్స్ ఫ్రీ బై టు గెట్ వన్ అని ఉన్నాయి. బై టు గెట్ వన్ ఉన్నది కానీ ఇక్కడ మనం బై వన్ కొనేదే బై టూకి వస్తుంది. ఇక్కడ ఏడ చూసినా జనాలే ఉన్నారు. ఒకసారి రేట్లు చూద్దాం. ఇవన్నీ షూకి రేట్లు. మనం అక్వేరియం కోసం వచ్చినాం. పాత వీడియోలో అక్వేరియం చూపిద్దాం అనుకున్నా, మిస్ అయిపోయింది. ఇప్పుడు దుబాయ్ మళ్ళీ చూపిద్దామని చూద్దాం. ఇదే అక్వేరియం. పెద్ద పెద్ద చేపలు కూడా ఉన్నాయి. ఎంత ఫ్రీడంగా, ఎంత జాలీగా ఎగురుతున్నాయి. స్విమ్మింగ్ ఎత్తున్నాయి అనుకో, ఎగురుతున్నాయి అనుకున్నా. నాకు ఎగిరినట్టే అనిపిస్తుంది. అవి ఇట్లా ఎవరున్నాయా? ఇదే అక్వేరియం. వీళ్ళకి మనం పోవచ్చు, పేమెంట్ కట్టాలి. అలా లోపలికి పోవాలంటే పేమెంట్, మాస్కులు అవన్నీ ఇస్తారు. మనం అలా స్విమ్మింగ్ చేయొచ్చు. అది సొరచాపరా, అది కూడా ముక్కుది గోంత పెద్ద రంప పెట్టుకునేట్టు ఉన్నది. ఎవరు అది? ఉడి అమ్మ, ఈడెవర్రు, ఇది నేను చూడలేదు. అలా పోతే ఏం కదరా. ఒక చూసాం ఎట్లా ఉందో, ఎంత పెద్ద సొరచాప. మన దేవర చేప మన కిందికి వెళ్ళి ఇంకా ఎక్స్పైర్ అవుతుంది ధర. ఇదంతా పెద్ద అక్వేరియం. జనాలు చూడు ఎంతమంది ఉన్నారో, అన్నీ వీడియోలు తీసుకుంటారు. ట్రై చేద్దాం, లోపలికి పోదామని. లోపలికి కొనిస్తారు లేదు అంటే ఆడ పేమెంట్ కట్టుడు. టికెట్ ట్రై చేద్దాం. టికెట్ ఇక్కడ టికెట్లు తీసుకోవాలి. ఇక్కడ చూడు ఎట్లా పోతున్నాయి చేపలు, చిన్న చిన్న చేపలు. అన్నిటిదా పోయింది. మీద ఇంకా పెద్దగా ఉంది అక్వేరియం. దగ్గర నుంచి చూడవచ్చు. టంటడాన్. సముద్రం కాడికి వచ్చినాం మనం. అక్వేరియం ఇది. గ్లాస్ అయితే గట్టిగానే ఉన్నది. ఇవన్నీ చిన్న చిన్న చేపలు, కిందనే పెద్ద చేపలు పడుతున్నాయి, కనబడుతున్నాయి. కానీ లోపల సముద్రం ఎట్లుంటుందో అట్లా డిజైన్ చేసిండ్రు. హైలైట్ ఉంది ఇది. గిట్లా మనం లోపలికి పోవచ్చు కానీ మన దగ్గర మన కెమెరా పనిచేస్తుంది కానీ మన దగ్గర అంత బడ్జెట్ లేదు. లోపలికి అంత బడ్జెట్ లేదు. కానీ రేట్ ఎంతనో తెలుసుకుందాం. అయ్యో రేట్లు చూసింది కదా, మన పని అయినట్టు. ఇక మనం ఇక లోపలికి పోతే అయ్యో దుబాయ్ మళ్ళీ అయ్యో ఫ్లైట్ కూడా ఉన్నది. అయ్యో షిప్పు. ఇదంతా డిస్ప్లే, మామూలుగా లేదు డిస్ప్లే అయితే. అయ్యవ్వా 3D లెక్క వస్తుందా? సినిమా డైస్ కన్నా పెద్ద గోంత పెద్ద లేదు స్క్రీన్.
నా ఫోన్లో పడతలేదు స్క్రీన్ అది. జై అవ్వ అమ్మ. కానీ లోపలికి పోవాలనుకున్నాం 200, 300, 1200 ఒక్కొక్క టికెట్. మన బడ్జెట్ లో బడ్జెట్, లోపలికి పోవడానికి లేదు. మనం అక్వేరియం ఇదేంది ఇవి రెక్కలు ఉన్నట్టే ఉన్నాయి. ఎవరా ఈ షాపకు తోక కొంత పెద్దలేదు. ఇవి డాల్ఫిన్ అనుకోండి, చిన్న డాల్ఫిన్స్. అయితే చూడు అక్వేరియం చూడడానికి ఎంతమంది వచ్చారు. ఇంకా కింద జనాలు ఘోరంగా ఉన్నారు. ఇప్పుడు మేము కిందికి పోతున్నాం. కింద నుంచి వెళ్ళి ఈ దుబాయ్ మళ్ళీ తప్పిపోతే ఈ మ్యాప్ చూసుకొని పోవచ్చు అటు ఇటు. ఈ కిందికి మీకు ఎక్కడే ఉన్నది అక్వేరియం. ఇలా అండర్ వాటర్ లోపలికి జూమ్ చేస్తేందుకు కూడా మన పైసలు కట్టుడే. మన దగ్గర లేక జూమ్ ఎత్తున్నా. ఈ లోపలికి పోవడానికి 269 పే చేయాలి. ఈ లోపలికి మళ్ళీ ఇంతకుముందు చూపించిన కదా ఆ లోపలికి గోపురం లెక్కలేదా లోపలికి. ఈ 269 కంటే లోపలికి పోయే బాధలు బయట నుంచి వెళ్ళి చూసిందే నయం ఉన్నది. 269 అంటే 6,000 రూపాయలు అవుతాయి ఇంటికాడి. మనకి ఎందుకు 6,000 రూపాయలు పే చేసి లోపలికి పోవాలంట. ఇక్కడ బయట నుంచి వెళ్ళి మంచిగా కనబడుతుంది. లోపలికి పోయి ఫోటోలు తీయచ్చు. అలా లోపలికి పోవచ్చు. ఇదే స్కూపర్ డైవింగ్. వీడియో కాదు వాళ్ళు మనుషులు రా. మన లేదు ఇంతకుముందు మన టికెట్ ఇవ్వలేమా ఆ టికెట్ గనిగానే టికెట్లో పైసలు ఉంటే మనం కూడా లోపడుకోవచ్చు కదా. మన ఫోన్లో రికార్డ్ చేస్తుండే అండర్ వాటర్లో కూడా. 1200 అంటే 25,000 రూపాయలు అట్లా పెట్టుకొని లోపడుకోవాలంటే. మనకి ఎందుకు 25,000 పెట్టి లోపడుకోవాలి. అది లోపలికి వెళ్ళి కదా మనం తీస్తున్నాం. హైలైట్ ఉంది. పెద్ద పెద్ద చేపలు, తిమ్మింగాలు, అదంతా క్రియేట్ చేసింది. క్రియేటింగ్ అక్వేరియం. టైం ఉంటుంది. టైము ఇంత ఇప్పుడు టికెట్ పెట్టినామంటే ఇలా 1 అవర్ 2 అవర్ ఇట్లా టైం ఉంటుంది. రైట్ ఇక్కడ ఉన్నారు. అక్కడ భయపడుతుంది ఆమె. వాళ్ళు భయపడుతుంది. ఇంకా సొరచాప మామూలు పెద్ద లేదు అయ్యా. వీళ్ళు పరిశోధనలు లేదు లోపల. ట్రైనింగ్ ఇస్తున్నాడు ఇట్లా గిట్లా కావాలి ఇట్లా ఈ సంగతి అని. నాకు భయం అలా ఇట్లా చూస్తేనే భయం అవుతుంది. లోపలికి వెళ్ళకి ఎంత భయపడుతుందో.
ఇట్లా కిందికి ఎట్లా వస్తున్నాయి చేపలు ఒక్క ఫోటో చేయడానికి 10,000 రూపాయలట ఇంటికాడి ఐస్ క్రీమ్స్ అక్వేరియం అయిపోయింది ఇప్పుడు మనం వాటర్ ఫాల్ దా వాటర్ ఫాల్ సీదా చూపిస్తుంది బాగా మరి మీది కూడా సీదా కూడా అక్కడ ఉందిరా కనబడ్డది వాటర్ ఫాల్ చూద్దాం మనం ఎక్సలెంట్ ఉంటుంది వ్యూ అక్కడ చాలామంది ఫోటోలు దిగి ఇన్స్టాగ్రామ్లో ఫేస్బుక్లో పోస్ట్ చేస్తారు మనం కూడా ఫోటోలు దిగుదాం మీకు చూపిస్తాం కాయిన్ బ్యాగులు ఒక్కొక్కటి గొంత రేట్ లేవు మినిమం 1000 రూపాయల పైన ఉన్నాయి ఒక్కొక్క కాయిన్ బ్యాగ్ ఐస్ క్రీమ్స్ బ్రెడ్స్ కేక్స్ వాచ్ వచ్చేసింది వాటర్ ఫాల్ ఇక్కడ అందరూ చాలామంది ఫోటోలు దిగుతారు ఫోటోలు ఇక్కడ ఎక్సలెంట్ వస్తాయి కిందకి కూడా పోవచ్చు ఈ లబ్బమ్మక్క దిగాలంటే మనం వెయిట్ చేయాలి ఇక్కడ లైటింగ్ మంచిగా ఉంది అరే ఇది గ్రౌండ్ ఫ్లోరు దీని కింద పార్కింగ్ ఉంటుంది కార్లు స్టార్ బక్స్ ఐఫోన్ స్టోర్ గ్రౌండ్ ఫ్లోర్కి పోతున్నాం ఎట్ ద టాప్ బుర్జ్ ఖలీఫా సీదా పోతే బుర్జ్ ఖలీఫా పోయడానికి టికెట్లు అమ్ముతారు సరే పోదాము అడదాకా పోదాం టికెట్ రేట్ ఎంత ఉందో కనుక్కొని మనతో అవుతుందో కాదా చూసి రిటర్న్ వచ్చేద్దాం అయితే లోపల మీదకి ఎక్కుదాం రోసెస్ చిన్నపిల్లగా లాలీపాపులు మొత్తం కేక్స్ ఉన్నాయి కదా కొంతమంది లేరు KFC తాత ఇది బుర్జ్ ఖలీఫా పైకి వెళ్ళడానికి లైన్ కట్టాలి ఇది ఆన్లైన్లో బుక్ చేసుకోవాలి 140 dirhams ఉంది ఆన్లైన్లో అంటే 124 125 అంతస్తు దాకా వెళ్ళచ్చు అక్కడ పైన ఇంకో టికెట్ ఉంటుంది 500 టికెట్ ఉంటుంది 500 dirhams అక్కడ 500 dirhams టికెట్ తీసుకుంటే 154 155 అంతస్తు దాకా వెళ్ళచ్చు ఇది అదే లైను ఇక్కడ టికెట్ చూపించి లోపలికి వెళ్ళాలి
ఎట్ ద టాప్ బుర్జ్ ఖలీఫా. చాలామంది ఉన్నారు, అందరు వెయిట్ చేస్తారు. ఇప్పుడు వాటర్ షోయింగ్ను లైట్ షోయింగ్ జరుగుతుంది. బుర్జ్ ఖలీఫా మీద లైట్ షోయింగ్ జరుగుతుంది. మనం కూడా ఒక 10 నిమిషాల ముందు వచ్చినాం. ఒక 10 నిమిషాల లోపల స్టార్ట్ అవుతుంది. బుర్జ్ ఖలీఫా 164 అంతస్తులు ఉంటుంది. ప్రపంచంలోనే అతిపెద్ద బిల్డింగ్ ఇది బుర్జ్ ఖలీఫా. నాకు తెలిసి మన భాషలో మాట్లాడుకుంటే 1 కిలోమీటర్ ఉంటుంది అనుకో, కిలోమీటర్ పైన ఉంటుంది. ఎక్సలెంట్ వ్యూ ఉన్నది. ఇప్పుడు వాటర్ ఇట్లా పైకి లేస్తుంది, అది వీడియో కోసం వెయిట్ చేస్తున్నాం. ఇప్పుడు 7 గంటలకు ఇక్కడ షో జరుగుతుంది, వాటర్ షో జరుగుతుంది. गाड़ी बनाई गाड़ी बनाई జనాలు చూసిన ఎట్లున్నారో ఇట్లా ఎంజాయ్ చేయాలి. అప్పుడప్పుడు ఊకే రూమ్లో వండుడు కాదు, ఇట్లా అప్పుడప్పుడు మా లెక్క తిరగాలి, ఎంజాయ్ చేయాలి. మనం బుర్జ్ ఖలీఫా చేద్దాం. బుర్జ్ ఖలీఫా తోటి సెల్ఫీ. బుర్జ్ ఖలీఫా అత్తలేదని చెప్తా అత్తదా. By the way, next we will have thing offline. क्या खा रहा है बेटा? जब हम लाइट स्टार्ट हो बेटा बहुत चलता है. Grand Mosque ticket drive on that contact number गाड़ी में करना मिलता है लंच है क्या बराबर 1 o'clock
కాలాస్ అదే అట్లా వస్తుందిరా. ఇప్పుడు లైట్ షోయింగ్ ఉంటుంది బుజ్జి కల్ప మీద. ఒక 15 minutes టైం ఉన్నది. హైలైట్ వస్తుంది, మీరు వాచ్ చేయండి. ఏ ఫోటో అసలు షార్ట్ పెట్టి ఇప్పుడు మనం చూసినవన్నీ టికెట్ లేదు, ఏం లేదు, అంతా ఫ్రీ. ఇంకా మనం చూడాల్సినవి చాలా ఉంటాయి దుబాయ్ మాల్లో బుర్జ్ ఖలీఫా కాడ. అయితే వీటికి టికెట్ పే చేయాలి. చాలా చూడొచ్చు. అట్లనే సినిమా టాకీస్ చాలా ఉంటాయి, చాలా రకాలుగా చాలా ఉంటాయి. నాకు ఓన్లీ 6 dirham ఖర్చు అయింది. అంటే మెట్రోకు రాగా 3 dirham, పోయేటప్పుడు 3 dirham, ఓన్లీ 6 dirham ఖర్చు అయింది. అంటే ఇంటికాడ 150 రూపాయలు ఖర్చు అయినాయి ఇక అంతే. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై నౌ.